హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోల్ ఆఫ్ సత్యభామ. నేను రీసెంట్గానే నుమాయిష్ ఎగ్జిబిషన్ విజిట్ చేశాను. ఈ ఎగ్జిబిషన్ ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తారు. జాన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ ఈసారి జాన్ 3 స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 15th or 18th వరకు ఉంటుంది. ఇంకా లాస్ట్ ఫ్యూ డేసే ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇక్కడ దొరకని ప్రోడక్ట్ అంటూ ఏది ఉండదు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ని తెచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. అబౌట్ 2500 స్టాల్స్ ఉంటాయి. మేమైతే గాంధీ భవన్ మెట్రో దిగినగానే గేట్ 3 ఎంట్రన్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి వస్తే గేట్ 2 ఒక 2 to 3 minutes వాక్ ఉంటుంది. గేట్ 2 ఎంట్రన్స్ వైపు నుంచి వెళ్ళాం మేము. కొంచెం స్ట్రీట్ షాపింగ్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి. ఇక్కడ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండర్ 300 లోపలే ఉన్నాయి. అబోవ్ 300 అయితే ఏవీ లేవు. మనం బార్గెయిన్ చేస్తే 150, 100కి అలా ఇచ్చేస్తారు. ఈ చైన్స్ అయితే 100కి 3, ఒక స్టాల్లో 100కి 3, ఇంకొక స్టాల్లో 4 అలా కూడా ఇచ్చేస్తున్నారు. నాకు ఎందుకో అవి కలర్ షేడ్ అయిపోతాయి అనిపించింది, నేను తీసుకోలేదు. ఇయర్ రింగ్స్ అయితే ఒక్కొక్క చోట ఇప్పుడు ఇవి బాగా ఫేమస్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఇవి అయితే ఒక స్టాల్లో అయితే 180 అలా చెప్పారు, ఒక స్టాల్లో 100 అని చెప్పారు. సో అలా ఉన్నాయన్నమాట. రీజనబుల్గా అనిపించాయి నాకు. ఎగ్జిబిషన్ లోపల కన్నా ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ నాకు బయటే రీజనబుల్గా అనిపించింది. కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఏ కలెక్షన్ ఉన్నాయో లోపల కూడా అవే ఉన్నాయి. బ్రాస్లెట్స్ కానీ, నెక్ పీసెస్ కానీ, ఇయర్ రింగ్స్ అన్నీ సేమ్. ప్రైజెస్ కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ ఇక్కడికి బయటకి సేమ్ ఉన్నాయి. ఈ బ్యాగ్స్ అయితే ఎక్కువ కాస్ట్గా చెప్తున్నారు, బట్ మనం బార్గెయిన్ చేస్తే మంచిగానే ఇస్తున్నారు. ఇవైతే డిజైనర్ బ్యాగ్స్ అంట. ఇవి కాస్ట్ ఎక్కువే చెప్పారు, 700 అలా చెప్పారు. ఇప్పుడు ఈ చిన్న బ్యాగ్ అయితే 250 అని చెప్పారు, పెద్దదైతే 450 అని చెప్పారు. కానీ మేము పెద్ద బ్యాగే 250కి తీసుకున్నాము. అంతే, మన బార్గెనింగ్ స్కిల్స్ మంచిగా వాడాలి ఈ స్ట్రీట్ షాపింగ్లో. వేరియేషన్ ఎంత ఉందంటే ఒక స్టాల్ నుంచి ఇంకో స్టాల్ ఏమనాలి, అదే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళే పార్టీకి ఒక పర్సన్ ఏమో 180 అంటాడు, ఇంకొకరు 200 అంటారు, ఇంకొకరు 100 అంటారు. అలా ఉందన్నమాట. అసలు ఇక్కడైతే ఈ బాంధనీ దుపటాస్ అయితే 250 చెప్పారు, ఇక్కడ లోపల అడిగితే 800. అసలు ఎంత వేరియేషన్ అనిపించిందో షాప్ టు షాపే. హోమ్ డెకోర్ ఇవైతే 180 అలా చెప్పారు. మనం 100 రూపీస్కి అలా అడిగినా ఇచ్చేస్తారు అనిపించింది నాకు. లోపల ఇంకొంచెం కాస్ట్ అనిపించాయి. హోమ్ డెకోర్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇలాంటివి నేను బయట తీసుకోవడమే బెస్ట్ అంటాను. మనకు రీజనబుల్గా ఇచ్చేస్తారు అనిపించింది. ఇక్కడైతే నాకు ఇయర్ రింగ్స్ చాలా క్యూట్ అనిపించాయి. అండ్ 200 లోపలే ఉన్నాయి ఇక్కడైతే ఇయర్ రింగ్స్. ఇంకెంతే, గేట్ ఎంట్రన్స్ వరకు ఇంకివే కనిపిస్తూ ఉంటాయి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, హోమ్ డెకోర్, కార్పెట్స్, కిడ్స్ టాయ్స్, ఫుడ్, ఇంకివే ఉంటాయి అన్నమాట. మేము ఇలా అజంతా గేట్ నెంబర్ 2 ఎంటర్ అయిన కానీ ఫస్ట్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసాము ఆ షాపింగ్. స్టార్టింగ్లోనే ఒక హల్వా స్టాల్ ఉంటుంది. ఆ స్టాల్ పక్కనే బాలీవుడ్ సూట్స్ అని చెప్పి ఒక స్టాల్ ఉంటుంది. ఇక్కడైతే ఆఫ్ వైట్స్, డ్రెస్ మెటీరియల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఏవి తీసుకున్నా 999. ఈ ఆఫ్ వైట్ టాప్స్ అయితే 499 అలా చెప్పారు. ఈ బాలీవుడ్ సూట్స్ చాలా స్టాల్స్ ఉన్నాయి. చూడండి, ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి. ఎక్కడైనా సేమ్ ఇవే ప్రైజెస్ అన్నమాట. నేను ఈ స్టాల్లో ఒకటి తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఈ స్టాల్లో అయితే మనకి క్రాప్ టాప్స్, లాంగ్ ఫ్రాక్స్, కార్డ్ సెట్స్ ఉన్నాయి. అన్నీ ఫిక్స్డ్ రేట్సే. ఇంకా మనం ప్రైస్ అడిగినా తగ్గించారు వాళ్ళు. లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ బాగున్నాయి. క్రాప్ టాప్స్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనిపించింది. క్రాప్ టాప్స్ వచ్చేసి మనకి 350 అలా చెప్పారు. సైజెస్ ఏమో నాకేమనిపించాయి అంటే అన్నీ 0 సైజ్, ఎల్ సైజ్ వాళ్ళకే ఉన్నాయి అనిపించింది. ఎక్సెల్, లార్జ్ తక్కువ ఉన్నాయి ఆప్షన్స్. ఎక్కువ 0 సైజ్ వాళ్ళకి ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి ఈ స్టాల్లో.
ఇవి వచ్చేసి షార్ట్ ఫ్రాక్స్ 450 అలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కార్డ్ సెట్స్ 1999 అనమాట. ఇవి సాటిన్ మెటీరియల్ అనిపించింది నాకు, బాగున్నాయి మొన్న. అండ్ ఈ షాప్లోనే మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఇవి పోతే కొరియన్ కార్డ్ సెట్స్ అంట. ఇవి 650 అలా చెప్పారు. ఇవి 550 అలా ఉన్నాయి అనమాట. కాటన్ పోతే మనకి 500కి అలా వచ్చేస్తున్నాయి కార్డ్ సెట్స్. ఇవి కాటన్ మెటీరియల్, మరి వాష్ చేశాక ఎలా ఉంటాయో తెలీదు. చూడటానికి అయితే బాగానే అనిపించాయి నాకు. అండ్ నెక్స్ట్ అండ్ ఈ స్టాల్కి ఆపోజిట్లోనే ఇలా డ్వాకరా బజార్ అని చెప్పి ఈ స్టాల్ ఉందన్నమాట. ఈ స్టాల్ లోపల చాలా సెక్షన్స్ ఉన్నాయి. పోచంపల్లి అని చెప్పి, కలంకారీ డ్రెస్సెస్ అండ్ శారీస్, లెదర్ బ్యాగ్స్, చెప్పల్స్, ఫుడ్ రిలేటెడ్ స్టఫ్ అని, మల్ కాటన్, ఇట్లా అన్ని రకాల స్టాల్స్ ఉన్నాయి. బేసిక్గా నాకు మొత్తం ఎగ్జిబిషన్లో ఈ డ్వాక్రా బజార్ నాకు బాగా నచ్చింది. అన్నీ పక్కనే దొరికేస్తున్నాయి అనిపించింది. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే చెప్తున్నారు అని కూడా అనిపించింది నాకు. వాళ్ళు ఇంకా బార్గెన్ చేయడానికి లేదు, వాళ్ళు చెప్పింది ఇంకా ఫిక్స్ ప్రైస్ అన్నట్టు చెప్పారు. చెప్పడం ఎక్కువ ఏం చెప్పట్లేదు. మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, మంగళగిరి డ్రెస్సెస్ ఇట్లా ఉంటాయి శారీస్ అని చెప్పి, నాకు అలానే అనిపించింది. బ్యాగ్స్ అయితే ప్యూర్ లెదర్ లాగానే అనిపించింది నాకు. క్వాలిటీ బాగుంది. లెదర్ బ్యాగ్స్, లెదర్ బెల్ట్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. వ్యాలెట్స్ అన్నీ ఉన్నాయి. ఇవైతే మంగళగిరి శారీస్ అని చెప్పారు. నేను ఈ శారీస్ ఒక్కొక్క రేట్లో ఉన్నాయి. 1800, 2000, 25 అలా చెప్పారు. సో అంతే కదా, మనం అక్కడ తీసుకున్న మంగళగిరి శారీస్ అంతే రేంజ్లో ఉన్నాయి కాబట్టి నాకు పెద్దగా ఎక్కువ అనిపించలేదు. కరెక్ట్ రేట్స్ చెప్పారనిపించింది. ఇంకా మనం బార్గెన్ చేసినా వాళ్ళు తగ్గించట్లేదు, అంతే ఇంకా అదే ప్రైస్, తగ్గము అంటున్నాను. మా అయితే 100-200 కన్నా ఎక్కువ తగ్గట్లేదు. ఈ కలంకారీ శారీస్ అయితే ఎంత 25 ఎంతో చెప్పారు. మేము అడిగితే 22కి ఇస్తామని అన్నారు. రీజనబుల్గానే చెప్పారు అనిపించింది నాకు. ఏం హెవీ రేట్స్ ఏం చెప్పట్లేదు. చెప్పల్స్ అన్నీ ఉన్నాయి. ఈ శారీస్ ఈ స్టాల్లో అయితే చక్కగా మల్ కాటన్, చందేరి శారీస్ ఇలా ఉన్నాయి. నేను ఇక్కడ ఒక దుపట్టా తీసుకున్నాను, నచ్చిందని చెప్పి. నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, దుపట్టాస్ ఉన్నాయి. నాకు ఈ స్టాల్లో నచ్చాయి కలెక్షన్. ఈ డ్వాక్రా బజార్ ఆపోజిట్లోనే ఇలా నైట్ డ్రెస్సెస్ సేల్ చేస్తున్నారు. సాటిన్ నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి, కాటన్ నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి, ఫ్రాక్స్ ఉన్నాయి, కిడ్స్ నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి, నైటీస్ ఉన్నాయి, లెగ్గిన్స్ ఉన్నాయి. ఇలాంటి స్టఫ్ అంతా ఉందన్నమాట. అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ చెప్తున్నారు. కాటన్ నైట్ డ్రెస్సెస్ అయితే సాటిన్ నైట్ డ్రెస్సెస్ అయితే 600 అలా చెప్పారు. ఫ్రాక్స్, నైట్ ఫ్రాక్స్ అయితే 350 అలా ఉన్నాయి. నైటీస్ అయితే 400 అలా చెప్తున్నారు. అండ్ దాని పక్కనే ఇలా బాందిని స్టాల్ ఉండింది. ఈ స్టాల్లో అసలు డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి. నాకు బాందిని డ్రెస్ మెటీరియల్స్ బాగా నచ్చాయి. అండ్ చున్నీస్ నచ్చాయి. అవుట్ ఆఫ్ స్టాక్ అంట, స్టాక్ లేవన్నారు. ఇక్కడ ఏమేమి హ్యాంగ్ అవుతున్నాయో అవే ఉన్నాయి మేడం అని చెప్పారు. అండ్ దాని పక్కనే ఈ స్టాల్ అనమాట, కోటా డ్రెస్సెస్. నేను ఈ స్టాల్ గురించి ఒక షార్ట్ వీడియో తీశాను. దాంట్లో క్లియర్గా చెప్పాను ఈ స్టాల్ గురించి డీటెయిల్డ్గా. సో మీరు చూడాలనుకుంటే ఆ రీల్ చూడండి.
అండ్ ఈ స్టాల్ పక్కనే ఇదే రాజస్థాన్ సూట్స్ అని చెప్పి ఇక్కడ అయితే కలెక్షన్ చాలా బాగున్నాయి. దేనికి దానికి డిఫరెంట్గా ఉన్నాయి అనిపించింది. డిజైనర్ పీసెస్ చెప్పాలంటే మెటీరియల్ కూడా చాలా బాగుంది. ప్రైజెస్ కూడా అంతే ఎక్కువ చెప్పారు. ఏది అడిగినా 7,000, 13,000, 10,000 అలానే ఉందన్నమాట. లెహెంగాస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మరి మేము అయితే తగ్గిస్తారా అని కూడా ఏం అడగలేదు, కొనే ఉద్దేశం లేదు కాబట్టి. ఈ స్టాల్లో దుప్పటాస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ బాగున్నాయి. కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అలా ఉన్నాయి. ఇవి పోతే 3 టాప్స్ మనకి 1,000 రూపీస్, 1,200 అలా చెప్పారు. కలంకారీ షార్ట్ టాప్స్ అనమాట. అండ్ దాని పక్కనే ఈ ఫ్యాన్సీ స్టాల్ అనమాట. ఈ స్టాల్లో కూడా కలెక్షన్ చాలా ఉన్నాయి. డిఫరెంట్ క్లిప్స్ ఉన్నాయి, బ్యాండ్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఏవి తీసుకున్నా 50 అలా చెప్తున్నారు. అలా లోపలికి ఎంటర్ అయినగానే లాక్స్టైజర్ జ్యువెలరీ ఉంది, బ్యాంగిల్స్. ఇక్కడ నాకు బాగా నచ్చింది గ్లాస్ బ్యాంగిల్స్, బాగా నచ్చాయి. ప్రైస్ కూడా నాకేమీ బయట తీసుకుంటే ఎలా, ఇప్పుడు నేను బయట తీసుకున్నాను, నాకు 120 అలా పడింది. సేమ్ ఇక్కడ కూడా అలానే చెప్పారు, 120 అలా ఉన్నాయన్నమాట. అన్ని కలర్స్లో ఉన్నాయి. ఈ స్టాల్లో బ్యాంగిల్స్ కలెక్షన్, మెయిన్గా గ్లాస్ బ్యాంగిల్ కలెక్షన్ చాలా బాగుంది. అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. డజన్ వచ్చేసి 120 అలా చెప్పారు. ఈ బ్రాస్లెట్స్ నాకు కొంచెం ఎక్కువ చెప్పారు అనిపించింది నాకు. బయట అయితే 100 రూపీస్ అలా ఇచ్చేస్తున్నారు. ఈ ఫింగర్ రింగ్స్ కూడా అంతే, 50 రూపీస్, సైజుని బట్టి 50, 100 అలా చెప్పారు. అండ్ ఈ పక్కనే ఇలా వాచెస్ షాప్ ఉండింది, బాటిల్స్ అన్నీ పక్కనే ఉన్నాయన్నమాట. ఇవి పోతే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 3 పీస్ సెట్ 350 రూపీస్ అంట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. మరి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు, చూడటానికి మాత్రం మంచి కాటన్ లాగానే ఉంది. వాష్ చేశాక అది ఎలా ఉంటుందో. ఇవి పోతే నైటీస్ 350 రూపీస్, కాటన్ నైటీస్. అండ్ ఈ లైన్ అంతా చికెన్ కర్రీ డ్రెస్ మెటీరియల్స్, చికెన్ కర్రీ డ్రెస్సెస్, చికెన్ కర్రీ టాప్స్, ఇంకా అన్నీ ఇవే ఉంటాయి. షార్ట్ టాప్స్ వచ్చేసి 400, 250 అట్లా ఉన్నాయన్నమాట. షాప్ టు షాప్ వేరియేషన్ ఉండింది. ఇవి పోతే 300. ఇవి లైనింగ్ అలా లేదు, మళ్ళీ మనం దానికి సపరేట్గా లైనింగ్ అవి తీసుకోవాలి. ఇవి పోతే అసలు పేపర్ లాగా ఉన్నాయి. మెటీరియల్ ఏంటో మరి నాకు అర్థం కాలేదు. చూడటానికి మాత్రం చాలా బాగుంది, కానీ చాలా సెన్సిటివ్గా అనిపించింది. 250 అలా చెప్తున్నారు షార్ట్ టాప్. నేను ఈ స్టాల్లో 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. చికెన్ కర్రీవి, చిన్నపిల్లలవి. చికెన్ కర్రీ ప్యాంట్స్ చూశాను. రేయాన్ ప్యాంట్స్ అయితే 700 అలా చెప్పారు. నేను 400 అలా అడిగాను, ఇవ్వను అని అన్నారు. ఇంకా సరే అని తీసుకోలేదు. ఈ స్టాల్లో అయితే ఏవైనా 100 రూపీస్ అని చెప్పారు, కానీ అలా ఏం లేవు. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే 1000 రూపీస్, ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉన్నాయి. ఓన్లీ ఇయర్ రింగ్స్, బ్లాక్ బీడ్స్, రింగ్స్, ఇలా చిన్న స్టఫ్స్, యాంకిల్ బెల్ట్స్ ఇలాంటివి మాత్రమే 100. మిగతావి ఏవి అడిగినా ఎక్కువ చెప్తున్నారు. కీ చైన్స్ ఇలాంటివి 100. ఈ డ్రీమ్ క్యాచెస్ అయితే 250 అలా చెప్పారు. హ్యాండ్ బ్యాగ్స్ అయితే 1000 రూపీస్. రోజ్ గోల్డ్ బ్రాస్లెట్స్ ఉన్నాయి, అవి ఒక రకమైన రేట్స్ ఉన్నాయి. అలా డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. అన్నీ 100 అయితే కాదు. ఇంక ఈ లైన్ అంతా జ్యువెలరీ అనమాట, రాజస్థానీ జ్యువెలరీ అని చెప్పి అలా అన్నీ ఉన్నాయి. అండ్ అలా పక్కకు వచ్చేస్తే క్రాకరీ అనమాట. మొత్తం అన్ని క్రాకరీ స్టాల్సే ఉన్నాయి ఇక్కడ. ఇదైతే కేజీ సేల్స్ లాగా పెట్టారు. గ్లాస్ ఉంది, ఫ్యాబ్రిక్ ఫైబర్ ప్లేట్స్ ఉన్నాయి, హోమ్ డెకోర్వి ఉన్నాయి, అలా అన్నీ ఉన్నాయి. మనం ఏం తీసుకున్నా కేజీస్లో తీసుకోవాలి. ఈ స్టాల్లో కన్నా గేట్ నెంబర్ 3 ఎంట్రన్స్లో నేషనల్ క్రాకరీ అండ్ గ్లాస్వేర్ స్టాల్ ఒకటి ఉండింది. ఆ స్టాల్లో యూనిక్గా అనిపించాయి నాకు. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. కప్ అండ్ సాసర్ సెట్స్ కానీ వాటి కలర్ కాంబినేషన్స్ అవి బాగున్నాయి. అండ్ ఇలా పిస్తా హౌస్ ఎదురుగానే
ఇక్కడ బెడ్షీట్స్ అవి సేల్ చేస్తున్నారు. 1000కి 3 డబుల్ బెడ్షీట్స్ అని చెప్పి, 500కి 4 సింగిల్ బెడ్షీట్స్ అని చెప్పేసి అలా సేల్ చేస్తున్నారు. అండ్ డిఫరెంట్ ప్రైస్ వేరియేషన్స్తో బెడ్షీట్స్ కూడా ఉన్నాయి. ప్రైజెస్ని బట్టి వాటి క్వాలిటీ కూడా ఉందన్నమాట. నేను ఇక్కడ తీసుకున్నాను, బెడ్షీట్స్ అవి తీసుకున్నాను. క్వాలిటీ బాగానే ఉంది. వాళ్ళు నాకు ఎక్కువ ప్రైజెసే చెప్పారు. నేను బార్గెయిన్ చేసి తీసుకున్నాను. చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో నేను వాళ్ళు ఎంత చెప్తే నేను ఎంతకు తీసుకున్నాను అనేది కూడా నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఈ లైన్ అంతా కార్పెట్స్ అనమాట. ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ కార్పెట్స్ అంట. 7,000, 10,000 అలా ఉన్నాయి ప్రైజెస్. ఈ స్టాల్లో అయితే మల్ కాటన్, ప్యూర్ చందేరి సిల్క్, డ్రెస్ మెటీరియల్స్, శారీస్ అన్నీ ఉన్నాయి. నిజంగానే ప్యూర్ అసలు మల్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. హ్యాండ్ వర్క్ వచ్చేసి కొంచెం ప్రైజెస్ ఎలా చెప్తున్నారంటే 3,800 అలా చెప్పారు. వర్త్ అని చెప్పచ్చు. చాలా బాగున్నాయి, మంచి ప్యూర్ మెటీరియల్ అసలు. నేను ఇక్కడ తీసుకున్నాను షార్ట్ టాప్ ఒకటి, చూపిస్తాను నెక్స్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ ఇదంతా హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఈ స్ట్రీట్ అంతా హ్యాండ్ బ్యాగ్సే ఉన్నాయి. ప్రైజెస్ కూడా 400 ఒక్కొక్క ప్రైజెస్లో ఉన్నాయి. ఇక్కడ ఈ బాలీవుడ్ సూట్స్లో చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి కలెక్షన్. కొన్ని స్టాల్స్లో రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి, కొన్ని స్టాల్స్లో డ్రెస్ మెటీరియల్స్ అలా ఉన్నాయన్నమాట. ఈ కామన్ ఇవి ఆఫ్ వైట్ లాంగ్ ఫ్రాక్స్ కానీ షార్ట్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కామన్ అనమాట అన్ని స్టాల్స్లో. నాకు ఇక్కడ కార్డ్ సెట్స్ బాగా నచ్చాయి. ఆ డిజైన్, ఆ వర్క్ చాలా బాగుంది. దానికి యూనిక్గా అనిపించింది నాకు. 1,500, 1,800 అలా చెప్తున్నారు. ఈ ముగ్గల్ హ్యాండ్ స్టాల్ని అస్సలు మిస్ చేయొద్దు. ముగ్గల్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అని చెప్పి కొనకపోయినా ఒకసారి వెళ్ళి అలా చూసేసి రండి. చాలా బాగున్నాయి స్టఫ్ అంతా. మొత్తం ఎగ్జిబిషన్లో మనకి ఇలాంటి స్టఫ్ ఎక్కడా కనిపించదు, ఓన్లీ ఈ స్టాల్లో మాత్రమే ఉంది. ఈ పికిల్ జార్స్ అయితే సెట్ ఆఫ్ 2 మనకి 350 అలా చెప్తున్నారు. 30 రూపీస్ నుంచి స్టార్ట్ అయినాయి చెప్పాలంటే. వాజెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఫ్లవర్ పాట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ బెల్స్ వచ్చేసి 180 అలా చెప్పారు. ఇవి వాల్ హ్యాంగర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. లైట్ ల్యాంప్స్ అవే సెట్ ఆఫ్ 2 30 రూపీస్కి అలా ఇస్తున్నారు. సెరామిక్ ప్లేట్స్, ఈ ల్యాంప్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ అవుతే. అంటే ఈ వీడియోని ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.